ఎవరు నువ్వు? ఓహో, మొన్న అక్కడ డాన్స్ చేసింది నువ్వే కదూ? అవునండి, అది ఓ డాన్స్ అనేటండి, ఏదో పల్లెటూరు డాన్స్. ఆహా, అలా అనుకో, చాలా బాగుంది. నీతో పాటు మహారాజ్ కుమార్ గారు కూడా చాలా బాగా చేశారు. మహారాజ్ కుమార్ ఎవరండి? ఆయనే ఇంతవరకు ఇక్కడ బట్టలు ఉతకలేదు. ఆడా మా మామ అండి. ఆయన మీ మామగారా? మరి ఆడికి దిక్కు మొక్కు లేరండి, మాతో పాటు గూడెంలో బట్టలు ఉతుక్కుంటూ ఉంటాడు. ఎవరి గురించి నువ్వు అనేది? మా మామ గురించే. గోంగూరగాడు ఇంతవరకు ఇక్కడ బట్టలు ఉతకలా, ఆడే. ఆయన మహారాజ్ కుమార్ కారా? మహారాజ్ కుమార్ ఏంటండి? ఓ, అలా కోచాడండి ఆడు. ఇదే వాళ్ళు ఉంటే మాకొస్తాడండి. ఆయనకి 1000 ఏనుగులు లేవు, 10,000 గుర్రాలు అవి లేవు. గుర్రాలు ఏనుగులు ఏమో కానండి, ఒక్కటి మాత్రం ఉందండి. ఏమిటది? గాడిదండి. అదేటండి అలాగైపోయారు? రా నాతో. ఎక్కడికండి? మాట్లాడకుండా రా. సరిగ్గా చూసి చెప్పు. అవునండి, ఈడే మా గోంగూర మామ. మరి డ్రెస్ ఎలా వచ్చింది? అదే అండి, అది మా చిన్నబాబు గారు తొడిగేశారు. ఎవరా చిన్నబాబు? మా పెద్దబాబు గారు అబ్బాయి. ఎవరా పెద్దబాబు? మా చిన్నబాబు గారు నాయనండి. ఎక్కడున్నారు? ఇక్కడే. ఏ ఇక్కడ? అక్కడండి, అక్కడ. చూపిస్తావా? ఓ పద. ఆవేశానండి. నెమ్మదిగా తోలండి అమ్మగారు, భయం వస్తుంది. ఇదేనండి బంగ్లా, ఆపండి. మీరు ఇక్కడే కూర్చోండి, నేను పైకి వెళ్ళి చిన్నబాబు గారిని తీసుకోండి. చిన్నబాబు, మీరు గంగులు మా ఫోటోలు తీసారే, అవి చూసి ఆ అమ్మ జమీందారు అనుకుంది. అసలు ఆడి మొక్కాన్ని జమీందారు ఇక్కడ ఉందా అని. మీరు రాని చిన్నబాబు చెబుతురు గాని ఆ అమ్మ కింద ఉంది. సరే, నువ్వు వెనక మెట్లు దిగి వెళ్ళిపో, నేపై మాట్లాడుస్తా. నేనుంటే నువ్వు ఉండకూడదు. ఎందుకు కూడదు? కూడదు. చూడు, నా మాట వింటావా? అయితే నువ్వు వెళ్ళిపో. ఆ అమ్మ తోసపోలో ఉంది. నువ్వు భయపడకు, నా దగ్గర నాగస్వరం ఉందిగా, పద. నువ్వా? తమరా నన్ను చూడడానికి వచ్చారా? ఓడిపోయాం అంటే మనం ఓడిపోయాం. ఎక్కడ ఓడిపోయామమ్మా మనం? మనకు అసలు ఇది యుద్ధం అని తెలిసి అడిస్తేగా. కానీ చూపించి తీరుతాను, ఈ గంగా భగీరథమ్మ తడాకా చూపించి తీరుతాను వాడికి. వద్దే, ఎందుకు వచ్చే గొడవ? తన బలిమి కాదయ్యా, స్థాన బలిమి కానీ అన్నారు. ఇది వాళ్ళ ఊరు, ఏం చేసినా చేస్తారు. నోటి వాడికి తగిన ప్రతీకారం నేనే చేస్తాను. వద్దమ్మా, తొందరపడ, నీకంత అనుభవం లేదు. చూపిస్తాను. నన్ను ఓడించాననేగా వాడి గర్వం. నేనదే గంగుల్ని పెళ్ళాడి చదువు సంజన నా మడేలు కానీ వెళ్ళాడతావా? నేను పెళ్ళాడేసరికి మడేలు మహారాజు అవుతాడు. అంటే అవును డాడీ, అతను మహారాజని నమ్మి ఇంత దూరం రాలేదు మనం. అవును, వేషం చూసి మహారాజా అనుకున్నాం. మట్టి గడ్డని తెలిసి మొహం తిప్పుకుంటావా? నో ఆంటీ, అతనికి చదువు చెప్పిస్తా, ఫ్యాషన్లు నేర్పిస్తా, ఆ జమీందారు కన్నా గొప్ప అని చేసి రామా రామా ఆడదాని పగంటే నాగుపాము పగని నిరూపిస్తా. అవునే అమ్మా. చూడు, ఈ గంగులుగాడి లాంటి వాడైతే మన కాలు కింద చెప్పులాగా చచ్చినట్టు పడి ఉంటాడు. ఒకవేళ పెళ్ళి అయిన తర్వాత మీ మామయ్యలాగా గుట్టుకోమన్నా పైనుంచి చూస్తూ మన ప్రాణాలు తీసాడు. చాలా మంచి ఆలోచన వచ్చింది అమ్మా నీకు. నా తల్లి, నా తల్లి. అమ్మగారా, అమ్మగారా, లోపలికి రా. తలుపు వేయి. ఆ తలుపు వేయి. రా లోపలికి. ఈ తలుపు వేయి.
నువ్వెవరు? గంగులండి. నీకెవరున్నారు? మా అత్తయ్య, తాతయ్య, గూడెం, గచ్చకాయ, గాడిదాను. అవన్నీ వదిలేసి నువ్వు మాతో వచ్చేయాలి. ఎక్కడికండి? మా ఊరికి. ఎందుకండి? నిన్ను మనిషిని చేస్తాను. ఇప్పుడు నేను మనిషినే కదండి. మనిషి అంటే ఆ మనిషి కాదు, సంస్కారం గల మనిషి. నీకు చదువు చెప్పిస్తాను, మహారాజుని చేస్తాను. భయం వేస్తుందండి. నీకు ధైర్యాన్ని నేర్పిస్తాను. నాకున్న యావదాస్తి, నౌకర్లు, చాకర్లు, ఇంద్రభవనాలు అన్నీ నీ పరం చేస్తాను. ఎందుకండి? ఎందుకేమిటి, మనం పెళ్లి చేసుకుందాం. ఎలా కులం ఆడుతున్నారు? కాదు, నిజం, నిజంగానే. అయ్యో బాబోయ్, తమరేంటి నన్ను పెళ్ళాడటం ఏంటి? అవును, అంతా నిశ్చయం అయిపోయింది. మా ఊరు వెళ్ళగానే పెళ్లి. నా పెళ్లి నాకు తెలియకుండా మీరెలా ఖాయం చేస్తారండి? ఏ చేయకూడదా? ఇప్పుడు నువ్వు కాదంటావా? నాకు ఇష్టం లేకపోతే అంటాను. నీకెందుకు ఇష్టం ఉండదు? ఇష్టం అనేది ఉండమంటే ఉంటుంది ఏంటండి? నేను చేసుకోను. చేసుకో. నా కార్లు, మేడలు, ఆస్తి అన్నీ నీకు రాసిస్తా. మీ డబ్బుతో నన్ను కొనటానికి నేనేం కోడి పెట్టినా ఆటపోతున్నా. నాకు అందం ఉంది, ఆకర్షణ ఉంది. ఆ మాట నేననాలి. నాకు నువ్వు కావాలి. నాకు నువ్వు అక్కర్లేదు. చూడు, నా మాట కాదనుకో. నా పంతో నా పరువు నిలబెట్టు. నా ప్రతిష్ట, నా ప్రతిజ్ఞ కాపాడు. నన్ను అన్యాయం చేయకు. నేను నిన్ను ప్రేమించాను, మనసిచ్చాను. నా జీవితం పాడు చేయకు. నీ జీవితం కోసం నా బతుకు పాడు చేసుకోమంటావా? నేను నిన్ను ప్రేమించలేదు, మనసు చేయలేదు, నిన్ను చేసుకోను. చేసుకో. చేసుకోను. చేసుకో. చేసుకోను. నిన్ను చంపైన చేసుకుంటాను. నేను చచ్చినా చేసుకోను. చేసుకో. చేసుకోను. చేసుకో. చేసుకో. నీలాంటి దాన్ని ఎంత దిక్కుమాలినాడు కూడా పెళ్లి చేసుకో. ఆడదు కాబట్టి నేను ఊరుకున్నాను. మగాడైతే నా మక్కలెరగదందును. నాకు తెలుసులేరా నీ ప్రతాపం. చిత్రం చూసావా? ఇన్ని దెబ్బలు కొట్టిందా? కొట్టి మరవాడం అంటుంది. అదేంటో. ఆడేయకూడదురా మామ. సూట్లు, బూట్లు, కార్లు, గీర్లు ఓ ఎలిగెలిగించొచ్చులే. ఆ ఎలిగేదో వాళ్ళని ఎలిగించుకోమను. ఏ గచ్చకాయ, ఏరా గొంగూర మామ, మరి నా మీద అంత మోసపడింది కదా. నేను అంత అందంగా ఉన్నానంటే నీకేరా కన్నంకరా కాలంకరా. అదేంట్రా ముక్కుతున్నావు? ఏంటి నువ్వు మగరాయిలాగాను? నువ్వు ఆడపోతురువా? ఏంటి నువ్వు మరి సిగ్గేస్తుందంటే? అదెప్పుడు నేర్చుకున్నావురా? అయితే నేను నిన్ను, నువ్వు నన్ను. ఏంటిరా? మనం పెళ్లి చేసుకుందామా? పిల్ల అంతా మన ఇష్టమేనా? బెమ్మదేవుడు రాసి పెట్టొద్దు. బ్రహ్మదేవుడు ఎక్కడ రాసి పెడతాడు? తెలుగులోనే రాస్తాడా? అయితే ఇది చూడండి. రాశాడు రాశాడు, సరిగ్గా నీకు నాకేనని రాశాడు. ఓరే, అక్షరాలు చదవటం రాదు కానీ బెమ్మరా పెట్ట చదివేవురా. పద పద. సాకిలో కాలుష్యం అయితే బోస్ తాత బెత్తంతో పెళ్లి చేస్తాడు. పద పద.